దేవలోకంలో మనుష్యలోకంలో అంతటా తిరుగుతూ అపారమైన కోపంతో ఉంటూ తమ యొక్క విషం చేత దేన్నైనా కాల్చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళై మహానుభావులై ఐరావత వంశంలో జన్మించినటువంటి నాగులన్నీ కూడా మాకు ప్రసన్నమయ్యడు, వాళ్ళు మాకు ప్రసన్నమయ్యడుగాక. గోత్ర మహామహీధర నికుంజములన్ విపినంబులన్ గురుక్షేత్రములన్ ప్రకామగతి ఖేలను నొప్పి సహాశ్వసేనుడై ధాత్రి పరిభ్రమించు బలదర్ప పరాక్రమ దక్షుడి క్షణ శ్రోత్ర విభుండు తక్షకుడు శూరుడు మాకు ప్రసన్నుడయ్యడు అని తక్షకుడి మీద స్తోత్రం చేస్తున్నారు. గోత్ర మహామహీధర నికుంజములన్ విపినంబులన్ గురుక్షేత్రములన్, పెద్ద పెద్ద పర్వతాల దగ్గర పుట్టలలో తిరిగేటటువంటి లక్షణమున్నటువంటి తక్షకుడు కన్ను చెవి రెండింటి యొక్క శక్తి ఒక ఇంద్రియమునందే పెట్టుకుని ఉన్నవాడు. చూస్తుంటే విననివాడు, వింటుంటే చూడనివాడు. రెండు ఇంద్రియముల శక్తి ఒక ఇంద్రియంలోనే ఉంటుంది. చూస్తున్నప్పుడు ఇంకా వినపడదు, వింటున్నప్పుడే కనపడదు. అలా రెండు ఇంద్రియముల శక్తి ఒక ఇంద్రియములో కలిగినటువంటి వాడు. అందుకని ఈక్షణ శ్రోత్ర విభుండు తక్షకుడు శూరుడు మాకు ప్రసన్నుడయ్యడు, ఆ శూరుడైనటువంటి తక్షకుడు మాకు ప్రసన్నమయ్యడుగాక అని ఆ నాగులను ఉద్దేశించి ఈ స్తోత్రం చేశారు. మా గురువు గారు తరచుగా ఓ మాట చెప్తుంటారు, నాయన ఈ పద్యాలు ఎక్కడ చదివినా ఎప్పుడు చదివినా ఎవరు విన్నా వాళ్ళకి పాముల వలన బాధలు రావురా, తరుముకొస్తున్న ఆపదలుంటే పోతాయిరా నాయన, ఈ పద్యాలు చాలా గొప్పవిరా అంటుంటారు. నేను ఆయనంత బాగా చదవలేను గాని మా గురువు గారు అయితే ఇందులో పద్యాల్ని పాము బుస్ అంటే ఎలా వస్తుందో అలాగే చదువుతారు. అది ఎందుకంటే పాములను ఉద్దేశించి చదివిన పద్యాలు కదా, అందుకని ఆ పద్యం అలాగే చదువుతారు. మా గురువు గారు చదువుతున్నప్పుడు నిజంగా అలాగే ఉంటుంది. కానీ ఒక్క మాట మాత్రం మీరు గమనించవలసి ఉంటుంది. నిజానికి కవులు అటువంటి శబ్దముల యొక్క సౌందర్యమునందు ఏ విధమైన అనురక్తి కలిగిన వారు కారు. నేను మా గురువు గారు దాంట్లో అందం ఉందన్నారని నేను మీతో అన్నాను, కానీ నిజంగా ఆ పద్యంలో అదే అందం అని నేను చెప్పాను అనుకోండి, నన్నయ్య గారు చిన్నపుచ్చుకుంటారు. నేను యథార్థం చెప్తున్నాను. అలా కేవలము శాబ్దిక సౌందర్యము కొరకు వెంపర్లాడి కవిత్వం చేయరు పెద్దలు. దాంట్లో నిక్షేపింపబడిన అర్థానికే ఎక్కువ ప్రతిపాదన, కానీ అది అనుషంగికం. అటువంటి ఆ శబ్దాన్ని అలా పొదగడం ఒక గొప్పతనం. నేను మీకు ఒక్కసారి అది ఆ బుస్సు పద్యంలోకి ఎలా వస్తోందో మీకు నేను ప్రయత్నం చేసి చూస్తాను. బహువన పాద పబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతి సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతరమూర్తికిన్ జలధిశాయికి బాయక శయ్యయైన యయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. పాము యొక్క బుస్సని ఎలా వస్తుందో పద్యంలోకి ఆ శబ్దాన్ని అలా ఒదిగింది. అది మహానుభావం. కానీ దానికన్నా భావమే గొప్పది, తత్వమే గొప్పది తప్ప నన్నయ్య గారిని కేవలము ఆ శబ్దాల యొక్క వైభవాన్ని ప్రకటించి నన్నయ్య గారిని కించపరచడం నా ఉద్దేశ్యం ఎంత మాత్రం కాదు. నేను ఆయన పాద పరాగమును తల మీద చల్లుకుని బ్రతుకుతున్నామండి. కాబట్టి ఇప్పుడు ఆ నాగులనన్నిటినీ కూడా ఆయన స్తోత్రం చేశారు, కానీ వారెవరూ కనపడలేదు. అక్కడ ఒక గుర్రం మీద కూర్చున్నటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక పురుషుడు ఒకడు దర్శనమిచ్చి ఆయన అన్నాడు, నాయన నా దగ్గరకు వచ్చి నా చెవిలో ఒకసారి ఊదవయా అన్నాడు. ఆయన దివ్య పురుషుడు చెప్పాడు, నమ్మాడు. వెళ్ళి ఆ గుర్రం చెవిలో ఒక్కసారి ఉప్పుని ఊదాడు. ఊదేసరికి పాతాళైక నికేతనంతరమునన్ పర్వ్యంత దశ్వాఖిల శ్రోతో మార్గ వినిర్గతోద్రదహనాత్సుల్ పన్నగవ్రాతముల్ భీతిల్యన్ భుజగాదినాథమనమున్ భేదిల్లే కల్పాంత సంజాత ప్రోద్ధత బాడబానల శిఖా శంఖాధికాంతంకమై ఆ చెవిలో ఒక్కసారి ఊదేసరికి ఒక పెద్ద అగ్నిహోత్రం, అది కూడా ప్రళయకాలంలో వచ్చేటటువంటి అగ్ని ఎలా ఉంటుందో అటువంటి అగ్ని పైకి వచ్చింది.
వచ్చి ఆ నాగలోకాన్నంతటినీ చుట్టుముట్టి ఆ చుట్టుముట్టిన అగ్నిహోత్రానికి జడిసి గబగబా తక్షకుడు బయలుదేరి వచ్చాడు. వస్తూ ఆయన అనుకున్నాడు, పరమశివుడి ఆగ్రహం ఎటువంటిదో తపోనిష్టాగరిష్ఠుడైన బ్రాహ్మణుడి యొక్క ఆగ్రహం అటువంటిది. కాబట్టి నేను చేసిన తప్పును దిద్దుకోవడం అంటే పట్టుకెళ్ళి ఈ తాటంకములను ఈ కుండలములను ఆయనకి ఇచ్చేయడమే అని పట్టుకెళ్ళి గబగబా ఆ ఉదంకుడి చేతిలో కుండలములను పెట్టాడు. ఆయన ఆ కుండలాల్ని తీసుకున్నాడు. అష్టసిద్ధులు కలిగిన వాడు, నేను చాలా తొందరగా వెళ్ళాలి ఇప్పుడు మా గురుపత్ని దగ్గరికి, ఎలా వెళ్ళాలని అడిగాడు. అంటే ఎక్కడ తను బుద్ధితో నిర్ణయించుకోవాలో అక్కడ సిద్ధులు వాడాడు. ఇప్పుడు దివ్య పురుషుడు ఉన్నాడు కాబట్టి ఆయన్ని అడిగాడు, నేను ఎలా వెళ్ళాలి తొందరగా ఇప్పుడు అంటే ఆయన అన్నాడు, ఇదిగో ఈ గుర్రం ఎక్కి వెళ్ళు. అక్కడే ఆశ్చర్యకరమైనటువంటి సందర్భాన్ని ఒకదాన్ని ఉదంకుడు చూశాడు. ఒక రాట్నం, ఆ రాట్నం దగ్గర తెల్లదారాలు నల్లదారాలు ఉన్నాయి. ఓ ఇద్దరు ఆడవాళ్లు కూర్చుని ఉన్నారు. వారి పేరు ధాత విధాత. వాళ్ళిద్దరూ ఆ తెల్లదారాన్ని నల్లదారాన్ని తీసి కండికి చుడుతున్నారు. 12 ఆకులు కలిగినటువంటి చక్రం ఒకటి ఉంది. ఆ చక్రాన్ని బలిష్టమైనటువంటి 6 యువకులు తిప్పుతున్నారు. ఆ తిప్పుతున్నటువంటి సన్నివేశాన్ని చూశాడు ఆయన ఆ నాగలోకానికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఆ గుర్రం మీద ఉన్న దివ్య పురుషుడు అన్నాడు, నువ్వు ఈ గుర్రం ఎక్కి వెళ్ళిపో అన్నాడు. వెంటనే గుర్రం ఎక్కి కూర్చున్నాడు, సంకల్పం చేశాడు. అది గురువు గారి భార్య దగ్గర ఉంది. ఆవిడ అప్పుడే స్నానం చేసి వచ్చి కూర్చుని, సుముహూర్తం అవుతోంది, కుండలాలు పెట్టుకోవాలి, వచ్చాడా శిష్యుడు అని చూస్తాను. అమ్మా వచ్చానమ్మా అన్నాడు. గబగబా కుండలాలు ఇచ్చాడు. గురుపత్ని ఆ కుండలాలు పెట్టుకుంది. గురువు గారు గురుదక్షిణ ఇచ్చాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇస్తే సంతోషిస్తారని గురువు గారు కాదు, ఇచ్చి నేను సార్థకత పొందాను. ఆ చదువుకు ఒక సార్థకత కలిగింది ఇప్పుడు. కాబట్టి నేను పరమ సంతోషాన్ని పొందాను. కానీ గురువుగారు నాకు ఒక్క అనుమానం. నేను ఆ నాగలోకానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఒక పెద్ద రాట్నం కనపడింది. 2 యువతులు కనపడ్డారు. తెల్లదారాలు నల్లదారాలు కనపడ్డాయి. అక్కడ ఉండేటటువంటి ఆ యువతులు తెల్లదారాన్ని నల్లదారాన్ని తీర్చి ఆ కండికి అమరుస్తున్నారు. 12 ఆకుల చక్రం ఉంది. 6 బలిష్టమైన యువకులు చక్రాన్ని తిప్పుతున్నారు. అక్కడ గుర్రం మీద ఒక పురుషుడు కూర్చుని ఉన్నాడు. వెళ్లేటప్పుడు ఒక దివ్య పురుషుడు గుర్రం మీద ఒక ఎద్దు మీద కూర్చుని కనపడి నా చేత పేడ తినిపించాడు. ఇవన్నీ ఏమిటో మీ దగ్గర తెలుసుకుందామని ఉంది గురువుగారు. అప్పటికి వాళ్ళు దివ్య పురుషులు కాబట్టి నేను చూసి వచ్చేసాను. గురువు గారిని అడిగి తెలుసుకుందామని. అవన్నీ ఏమిటి అని అడిగాడు. అయితే గురువు గారు నేను చూసి వచ్చానని నేనేం చెప్తాను రానలేదు. పైలుడు అలవోకగా దాన్ని విడమర్చాడు. ఆయన అన్నాడు, అపురుషుండింద్రుడు అయ్యుక్షమైరావతంబు గోమయం అమృతంబు నాగభువనంబులో కన్న పొలతొలిద్దరూ ధాతయును విధాతయు వారి అనువయించు సిత కృష్ణ సంతు రాజిత తంత్రమది అహోరత్రంబు ద్వాదశారములు కలుగు చక్రంబు మాసాత్మ సంవత్సరంబు కుమారులయ్యార్గురు మహిత ఋతువులు అత్తురంగమగ్ని అపురుషుండు పర్జన్యుడు ఇంద్రసఖుడు సన్మునీంద్ర ఆది నింద్రుగాంచి అమృతాశివకుటని కభిమతాప్త సిద్ధి అయ్యనయ్యా. ఆయన అన్నాడు, గురువు గారు నువ్వు గురువుని సేవించావు కదరా, గురువు గారి మీద నమ్మకం పెట్టుకున్నావుగా, గురుదక్షిణ కట్టాలని కదా వెడుతున్నావు నువ్వు. గురుపత్ని అడిగింది అని బయలుదేరావు. నీ యొక్క చిత్తశుద్ధికి మెచ్చుకున్నారు దేవతలు. మెచ్చుకుని అటువంటి కుండలములను తీసుకురావడానికి నీకు ఒక గొప్ప శక్తినివ్వడానికి దేవేంద్రుడు మాయావేషంలో దివ్య పురుషుడిగా ఐరావతాన్ని ఎద్దుగా మార్చుకుని ఎద్దు మీద కూర్చున్నట్లు నీకు కనపడ్డాడు. ఆయన దేవేంద్రుడు. ఆ ఎద్దు పేడ వేసిందే, అది పేడ కాదు అమృతం. నీతోటి అమృతాన్ని తినిపించాడు దేవేంద్రుడు. దాని శక్తి వలన నువ్వు ఆ కుండలములను గ్రహించగలిగావు. అంత మహాపతివ్రత పెట్టుకున్న కుండలములను చేత పట్టుకోవాలంటే నువ్వు అమృతాన్ని తాగిన వాడవై ఉండాలి. కాబట్టి ఆ కుండలములను పుచ్చుకున్నావు. పుచ్చుకుని నువ్వు వస్తున్నప్పుడు తక్షకుడు వాటిని తీసుకుపోయాడు. నువ్వు నాగలోకానికి వెళ్ళావు. అక్కడ ఒక పెద్ద రాట్నం కనపడింది. ఆ రాట్నం దగ్గర 2 స్త్రీలు కూర్చున్నారు. వారు ధాత విధాత. ధాత అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే మళ్లీ 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 ఈ లోకములో ప్రాణులను సృజించేటటువంటి ఈశ్వరుని యొక్క ఒక స్వరూపమునకు ధాత అని పేరు. ఆ ఈశ్వరుడే ధాతగా ఉన్నప్పుడు ప్రాణులను సృజిస్తూ ఉంటాడు. ఆయన పని ఏమిటంటే చాలా చమత్కారమైనటువంటి పని చేస్తూ ఉంటాడు. జీవుడు మనసులో ఏ సంకల్పం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నది రాసుకుంటూ ఉంటాడు. రాసుకుని
ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ ఇంకో కొత్త శరీరాన్ని ఇస్తూ ఉంటాడు, మళ్ళీ పుట్టిస్తూ ఉంటాడు, మళ్ళీ కర్మ చేసిందంతా వ్రాసుకుంటూ ఉంటాడు. ఇదంతా చేసేటటువంటి వాడు ధాత. చేసిన కర్మకి ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఇదిగో ఈ పాపం చేశావు, ఈ ఫలితం అనుభవించు, ఈ పుణ్యం చేశావు, ఈ ఫలితం అనుభవించు. ఆ ఫలితమును అనుభవించడం చేత పాపం పోతుంది, పుణ్యం పోతుంది. మళ్ళీ చేసుకుంటూ పోయావా, మళ్ళీ నీ ఖాతాలోకి వస్తాయి, నీ ఇష్టం అని పాపపుణ్యములను కర్మరూపంలో అనుభవింపచేసేటటువంటి ఈశ్వరుని యొక్క శక్తి స్వరూపమునకు విధాత అని పేరు. కాబట్టి ఆ ఈశ్వరుడే ధాత విధాతలుగా నీకు సృష్టికర్తగా, స్థితికర్తగా, తదనంతర ప్రళయకర్తానంతర సృష్టిగా, ప్రళయం చేసిన తరువాత జరిగే సృష్టిగా, మూడు మూర్తులుగా తిరిగేటటువంటి ఈశ్వర రూపము రెండుగా నీకు అక్కడ కనపడింది. వాళ్ళు తెల్లదారములు నల్లదారములు పట్టుకున్నారు, అవే అహోరాత్రములు. కాలముగా ఈశ్వరుడు తిప్పుతూ ఉంటాడు ఈ లోకాన్నంతటినీ. ఆ కాలములో తెల్లగా ఉన్న దారాలన్నీ పగళ్ళు, నల్లగా ఉన్న దారాలన్నీ రాత్రులు. ఈ తెల్లదారం నల్లదారం కండికి పెట్టినప్పుడు పటలము, ఆ కండికి పెట్టి తిప్పితే వస్త్రం వస్తుంది. 6 పురుషులు తిప్పుతున్నారు దాన్ని, 12 ఆకుల చక్రాన్ని. ఆ 12 ఆకుల చక్రమే 12 నెలలు కలిగినటువంటి సంవత్సరం. కాలంలో సంవత్సరము ఒక ప్రమాణం ఉపాసన కొరకు కూడా. ఉత్తరాయణం దక్షిణాయనంగా మారుతుంది ఉపాసనలో. 12 నెలలు కలిగినటువంటి సంవత్సరం ఒక చక్రంగా, దాన్ని తిప్పే 6 పురుషులు ఆ కాలమునందు ప్రకృతిలో వచ్చేటటువంటి ప్రబలమైనటువంటి మార్పుని వ్యక్తీకరించేటటువంటి ఋతువు. ప్రకృతిలో మార్పు వస్తుంది కాలంలో. మొట్టమొదట వసంత ఋతువు, వసంత ఋతువు తర్వాత మనకి గ్రీష్మ ఋతువు, గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువు, వర్ష ఋతువు తర్వాత శరదృతువు, శరదృతువు తర్వాత హేమంత ఋతువు, హేమంత ఋతువు తర్వాత శిశిర ఋతువు, మళ్ళీ వసంత ఋతువు. ఇలా 6 ఋతువులుగా కాలం మారుతూ ఉంటుంది. ఇలా 6 ఋతువులుగా ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులను వ్యక్తీకరించేటటువంటి ఋతువులే ఆ 12 నెలలను తిప్పేటటువంటి ఆ ఋతువులు. అక్కడ బలిష్టమైనటువంటి యువకులుగా ఉండి చక్రాన్ని తిప్పుతున్నారు. ఆ తయారవుతున్న పటలమున్నదే అదే వస్త్రం. బట్ట తెలుస్తుంది, బట్ట లోపలి దారములు తెలియబడవు. మాయ చేత సంసారమునందుంటాడు, బ్రహ్మము తెలియదు. సంసారమునందు పడి కొట్టుమిట్టులాడుతూ ఉంటాడు. ఆ ఈశ్వరుడే ఈ ప్రణాళికనంతటినీ నిర్వహణ చేస్తున్నాడు. అందరికీ కనపడేది ఈ సంవత్సరం తెలుస్తుంది, నెల తెలుస్తుంది, ఋతువు తెలుస్తుంది, చలి తెలుస్తుంది, ఆకులు రాలిపోవడం తెలుస్తుంది, వసంత ఋతువు తెలుస్తుంది, వర్షాలు పడ్డం తెలుస్తుంది, ఎండ గ్రీష్మం తెలుస్తుంది. కానీ నాయనా, నీవు గురువులకు చేసిన పరిచర్య వలన కాలాత్మకముగా ఉన్నటువంటి ఈశ్వర స్వరూపము స్థూలమైనటువంటి వ్యక్తులుగా నీకు దర్శనమైంది. కాలముగా ఏది దర్శనము కాదో అది నీకు పరమాత్మగా దర్శనమిచ్చాడు. అమృతాన్ని నీ చేత భుజింపచేశాడు. దీనికంతటికీ కారణం నీవు గురువులకు చేసిన శుశ్రూష, నువ్వు చదువుకున్న చదువు. ఈ 2 సిద్ధి పొందడమే నీకు శ్రీమన్నారాయణ దర్శనం కాలాత్మకంగా అయింది. నీవి భాగ్యవంతుడివిరా, అమృతాన్ని తిన్నామన్నారు. ఆ కాలగణనమే 9 రకాలుగా చేసుకుంటూ ఉంటాం మనం. ఎందుకని అంటే ఈశ్వర స్వరూపాన్ని కాలమునందు చూడడం మనకి చేతకాక ఆ కాలమును 9 రకాలుగా లెక్క పెట్టుకుంటూ ఉంటాం. బ్రహ్మ, దివ్య, పైతృ, ప్రాజాపత్య, బాధ్యస్వత్య, సౌర, సావన, చంద్ర, నక్షత్ర అని 9 మానవులు. 9 మానవులతో లెక్క పెడుతుంటాం. ఇందులో కొన్ని ఊర్ధ్వలోకాల్లో ఉండేవి, కొన్ని భూలోకంలో ఉండేవి. ఇటువంటి మానవుల చేత కాలాన్ని లెక్క పెడుతుంటారు. ఈ కాలాన్ని లెక్క పెట్టేటప్పుడు అదిగో నీకు కనపడిన గుర్రం మీద కూర్చున్నటువంటి దివ్య పురుషుడుగా కనపడ్డాడే, ఆ గుర్రమునకు అశ్వము అని సంస్కృతంలో పేరు. అశ్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే గమనము చేత వ్యాప్తిని పొందునది. అశ్వ శబ్దము గమనము చేత మనం ఏం చేస్తామంటే ఇక్కడ విడిచి ఇంకొక చోటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వేదిక దిగిపోయాను అనుకోండి, ఇక నేను వేదిక మీద ఉండను. నేను వేదిక మీదకి ఎక్కించాను అనుకోండి, నేను వేదిక కింద ఉండను. అశ్వ శబ్దానికి అర్థం ఏమిటంటే గమనము చేత వ్యాప్తి పొందుతూ ఉంటుంది. అంటే తాను ఎక్కడికి వెడుతోందో అక్కడక్కడ తాను వ్యాపిస్తూ ఉంటుంది. భూత, భవిష్యత్, వర్తమాన అన్న 3 పేర్లతో ఉన్న ఒక కాలమే అలా 3గా కదులుతూ ఉంటుంది. ఈ కదలడంలో ఈశ్వరుడు వ్యాప్తి చెందుతుంటాడు.
ఈ వ్యాప్తి చెందేటటువంటి ఈశ్వరుని యొక్క తత్వము ఎవ్వరికీ కంటికి కనపడదు. కంటికి కనపడని కాలమునందు వ్యాప్తి చెందగలిగిన ఈశ్వరుని యొక్క తత్వము గుర్రం రూపంలో నీకు దర్శనమైంది. నువ్వు భాగ్యవంతుడవు. అదిగో దాని మీద కూర్చున్నాడే ఆయనే అగ్ని, ఆయనే పర్జన్యుడు. ఆ గుర్రము అశ్వస్వరూపంగా ఉన్నటువంటి అగ్నిహోత్రుడు. అగ్ని అంటే మనం అగ్నిని ఆరాధన చేస్తాం. ఆయనే సమస్త ఫలితములనిస్తాడు. కాలమే సమస్త ఫలితములనిస్తుంది మృత్యువుతో సహా. అదిగో దాని మీద కూర్చున్నవాడు పర్జన్యుడు, ఇంద్రసఖుడు. ఆయన వర్షాన్ని కురిపిస్తాడు, లోకక్షేమాన్నంతటినీ చూస్తాడు, స్థితికారుడై శ్రీ మహావిష్ణువుగా ప్రవర్తిస్తాడు. అటువంటి అపురూప దర్శనం నీకు కలిగింది. అందుకే ఈశ్వర వ్యాప్తి చేత భయపడినటువంటి ఆ తక్షకుడు నీకు దర్శనమిచ్చి కుండలములను నీకు ఇచ్చాడు. నువ్వు అటువంటి గుర్రాన్ని అధిరోహించి రాగలిగావంటే గురువు గారి అనుగ్రహాన్ని పొందినవాడు, గురువు యొక్క మనసు ప్రీతి చెందేటట్టు ప్రవర్తించగలిగినవాడు, గురుముఖత నేర్చుకున్నవాడు, సిద్ధుల కొరకు ప్రాకులాడనివాడు, బ్రహ్మ విద్య వశమైన వాడు, వాడు బ్రహ్మమునే దర్శించగలడు అని ఎదర మహాభారతంలో విశ్వరూప దర్శనం కొంతమందికి అనుగ్రహింపబడితే గురువు గారి యొక్క ప్రజ్ఞ ఎంత గొప్పదో, గురు వైభవం ఎంత గొప్పదో, గురువులు ఈ దేశంలో శిష్యులకు ఎటువంటి దర్శనం అందించారో, దర్శనమనందుకున్న శిష్యుడు గురువుకి వర్ణిస్తే అది ఏమిటో తాను తెలుసుకోలేకపోయినా శిష్యుడికి అలవోకగా చెప్పి గురువు ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని శిష్యుడికి ఎలా అందించాడో ఆ పైలుని యొక్క వైభవాన్ని గురు వైభవంతో, ఒక గురువు పట్ల శిష్యుడు ఎలా ప్రవర్తించాలో, గురుదక్షిణ తేవడానికి శిష్యుడు ఎంత కష్టపడ్డాడో, దాని వలన ఎంత అభ్యున్నతిని పొందాడో ఎదర సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఆయన ఆశ్రమానికి వచ్చి దర్శనమిస్తాడు మాట్లాడి. అంత గొప్ప అభ్యున్నతిని పొందడానికి గురువుకి నమస్కరించడం, గురువు పట్ల మర్యాదతో ఉండడం ఎంత అవసరమో మహాభారత ప్రారంభంలోనే గురువైభవంగా వ్యాస భగవానుడు ఉదంకోపాఖ్యానాన్ని ఇస్తే దాన్ని ఆంధ్రీకరించి నమయ భట్టారకుడు మనందరినీ కృతార్థుల్ని చేసి దానిలోకి ఈ నాగములను ప్రార్థన చేసేటటువంటి అత్యద్భుతమైన ప్రార్థనా శ్లోకాల్ని తీసుకొచ్చి లోకంలో అందరూ సుభిక్షంగా ఉండి అంతఃశత్రువులను గెలవడానికి, వచ్చే ఆపదలను పోగొట్టుకోవడానికి, దానికి తోడుగా దేవతానుగ్రహం కలగడానికి, భారతం వింటున్నప్పుడు కేవలం విన్నంత మాత్రం చేత ఆ పద్యముల యొక్క శక్తి ప్రసరించి అందరికీ అభ్యున్నతిని కలిగేటట్టుగా వ్యాస భగవానుని అనుగ్రహంతో నన్నయ్య మహానుభావుడై మనకి ఆంధ్రీకరించి అందిస్తే ఇవాళ మనం ఆ ఘట్టాన్ని పూర్తి చేసుకున్నాం. రేపు అత్యద్భుతమైనటువంటి ధర్మ సూక్ష్మములతో కూడిన సర్పయాగ ప్రారంభం గురించి రేపటి రోజు సాయంకాలం 6:30 మళ్ళీ తిరిగి కలుసుకుని ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తాను. ఇవాళకి ఉపన్యాసం పూర్తయింది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైనజం వా మనసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.